అమ్మయ్య. ఓం శాంతి. దోస్తులు, ఈ రోజు నుంచి నేను నిరాహార దీక్ష చేస్తున్నా. అంటే ప్రతిపక్షం మీద కాదు, నా మీద నేనే. నీకేమన్నా పిచ్చా వదినా? నీ మీద నువ్వు దీక్ష చేసుకోవడం ఏంటి? నిరాహార దీక్ష అంటే రైమింగ్ బాగుంటుందని ఎట్లా చెప్పినా డైటింగ్ చేద్దామని ఫిక్స్ అయినా. నా నడుము సైజు 34 నుంచి 24కి రావాలి. ఇకపై నో ఇడ్లీ, నో దోశ, కేవలం గాలి మాత్రమే పీల్చుకుంటా. నీ గాలి నువ్వే పీల్చుకో తల్లి, నేను మాత్రం ఈ చికెన్ దమ్ బిర్యానీ వాసన పీల్చుకుంటా. అబ్బా, వాసన చూస్తుంటే చచ్చినోడు కూడా విస్తరాకు పట్టుకొచ్చేలాగున్నాడు. ఉమా, నేను అసలే డైట్ లో ఉన్నానే, నా ముందే తింట్లే ఎట్లనే. పోవే మమ్మగా, పక్క గదిలో పోయి తినవే తల్లి, నీకు దండం పెడతానే. నా కాన్సన్ట్రేషన్ అంతా పోతుందే, ప్లీజ్. ఏందే వదినా, టెంప్టింగ్ అవుతున్నవానే? నేను ఎక్కడికి పోను, ఇది నా ఇల్లు, నా బిర్యానీ నా ఇష్టం. నువ్వే గంత టెంప్ట్ అయితే వేరే గదిలోకి పోయి చేసుకోపోని దీక్షలు. ఓం ఓం. చీ, దీనమ్మ జీవితం. ఇవాళే స్టార్ట్ చేసా, ఈ ఉమ్మ ఇవాళే బిర్యానీ తేవాలా. గా మసాలా వాసన ముక్కులోకి దూరిపోతుంది. ఇంకా కడుపులో ఎలకలు కూడా డాన్స్ మొదలెట్టాయి. వదినా చూడు, ఈ లెగ్ పీస్ చూడు, దీని మీద ఉన్న గ్రేవీ చూడు ఎలా అంటుకొని ఉందో, ఎర్రగా కారంగా. దీని ఇలా పట్టుకుని నోట్లో వేస్తే ఉంటది నా సామిరంగా, సామజ వరగమనే జుర్రున జారిపోద్ది తెలుసా. ఉమా, నీకు దండం పెడతానే, వర్ణించకే, పాపం తగిలిపోతావు. ప్లీజే, ఇక్కడ నుంచి వెళ్ళిపోవే. పాపం ఏంటొదినా, ఇది పుణ్యమే. ఎంత పుణ్యం చేసుకుంటేనో ఇలాంటి బిర్యానీ తినే ఛాన్స్ రాదు. గమ్ము, ఈ ఉల్లిపాయ ముక్క కొరికితే వచ్చే ఘాటికి ఆ కిక్కే వేరబ్బా. అయినా వదినా, నీకు గాలి రుచి తెలుసు కానీ పాపం బిర్యానీ రుచికి ఎట్లా తెలుస్తుంది? అయ్యో, ఏందోదినా, పొట్ట పట్టుకొని ఉంగిపోయినావు. ఆ సౌండ్ ఏంది? కడుపులో డీజేలు పెట్టినట్టున్నావు. ఆకలేస్తుందా? ఉమా, అది ఆకలి కాదే, యోగా శక్తి. అయినా నీలాంటి పిల్ల బచ్చాలకి ఏం తెలుస్తుంది నా లోపల పొంగుకొస్తున్న ఈ శక్తి. ఇంకా నీ సోది, కళ్ళు తిరిగి పడిపోయేలాగున్నావు. ఇదిగో ఒక లెగ్ పీస్ తిను, నీలో పొంగుకొస్తున్న యోగా శక్తి శాంతి ఇచ్చిద్ది. ఏం కాదులే, తినేయి. అయినా ఒక లెగ్ పీస్ తింటే నీ దీక్షకేం భంగం రాదులే వదినా, తిను. హే వద్దు మా, వద్దు, నన్ను బలవంత పెట్టకు. నిజంగా ఒక్క ముక్కేనా, ఎవరూ చూడరు కదా. ఎవరు చూడర్లే, గదేవుడు కూడా కళ్ళు మూసుకుంటాడు. నువ్వు తింటున్నావా అని. తినవే తల్లి, ఒక్క మొక్కకి కంపలు మునిగిపోతున్నట్టు చేస్తున్నావు నువ్వు, నీ ఓవర్ యాక్టింగ్. సర్లేవమ్మా, నీకోసమే తింటున్నా, కేవలం నీకోసం మాత్రమే. అబ్బా అమ్మ, ఏముంది మా, టేస్టీగా భలే ఉంది. ఇట్లా నోట్లో వేసుకోగానే గట్ల కరిగిపోతుంది. సర్లే, ఇంకొంచెం గ్రేవీ వెయ్యవే, గా గుడ్డు కూడా ఇటీయవే. వదినా, ఒక్క ముక్కే అన్నాను కదా, ప్లేట్ మొత్తం తీసుకున్నావేంటి? అయ్యో అయ్యో, నా లెగ్ పీసు, అయ్యో నా బిర్యానీ, చీచి మోసం దాగా కుట్ర. దేవ్. అమ్మయ్య, నాలో పొంగుకొస్తున్న యోగా శక్తికి ఇప్పుడు శాంతి దొరికింది. ఇగో నీ ప్లేట్ నువ్వు తీసుకోవమ్మా. యోగా అంటే ఏంటో తెలుసా? యోగ్యమైన ఫుడ్ దొరికినప్పుడు వదలకుండా లాగించడమే. అయినా ఏందేవమ్మా, ఇది స్టార్టర్ లాగే ఉంది, అసలు భోజనం ఇంకా రాలేదు. ఏందేమో నా ఫుల్ బిర్యానీ తిని స్టార్టర్ అంటున్నావు, ఇంకేం కావాలి తల్లి నీకు? ఇగో ఉమా, వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ పట్టుకురాపో, లేకపోతే నాలో ఉన్న యోగా శక్తికి నువ్వు కూడా బలైపోతావు, జాగ్రత్త. అమ్మ బాబోయ్, ఈమె డైటింగ్ వదిన కాదు, రాక్షస వదిన, పారిపోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా డైటింగ్ పేరు చెప్పి కుమ్మేస్తారా? అయితే లైక్ కొట్టండి. మా వదిన నుంచి నన్ను కాపాడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.